అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది. చాలా రోజులేంటి దగ్గర దగ్గర 1 మంత్ అయిపోయిందనమాట. నేను వీడియోస్ పోస్ట్ చేసి. మీలో చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, మెసేజెస్ పెట్టారనమాట. సిస్టర్ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని. ఏం లేదండి, చిన్న బ్రేక్ తీసుకున్నాను అంతే. చాలా వెడ్డింగ్స్‌కి అటెండ్ అయ్యాము ఈ మధ్యలోనే. ఆహ్, ఉదయపూర్‌లో ఒక 2 వెడ్డింగ్స్‌కి అండ్ జైపూర్‌లో ఒకటి, ఆ తర్వాత ఆంధ్రాలో కూడా ఒక వెడ్డింగ్‌కి అటెండ్ అయ్యామనమాట. దాని సంబంధించి నేను ఆంధ్ర వచ్చాను దానివల్ల. సో, వెళ్ళే ముందు మొత్తం అంతా కూడా ఈ గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఎక్కడో సర్దుకోవటం నాకు అలవాటు కాబట్టి, సో, అలాగే యాజ్ యూజువల్ నేనంతా ఈ గ్రీన్ టర్ఫ్ ఉంది కదా! అదంతా తీయించేసి పక్కన రోల్ చేసి గోడ మీద పెట్టిచ్చేసాననమాట. ఎందుకంటే ఒకవేళ వాటరింగ్‌కి అది నీళ్ళు ఎక్కువ పోసేసినా గానీ కింద నేల మీద నీళ్లు పేరుకుపోయి ఆ తడి వల్ల మొక్కలు చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎండాకులు అవి ఉంటే గనక ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో, అయన్నీ తీసేసి మళ్ళీ చిన్న పాట్స్‌ని కూడా షేడ్ ఏరియాలోకి మార్చి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకిన్ని తిప్పలు, అసలు పెట్టుకోవడం దేనికి? తర్వాత మళ్ళీ మొక్కల్ని ఇలా సర్దుకోవాలి, ఇదో పెద్ద పని అన్నట్టు పెద్ద ఇది కింద చెప్పుకోవడం దేనికి అని అనుకోవచ్చు. ఒక్కసారి నాతో రిలేట్ అయితే గనక ఈ మొక్కల్లో ఉండి అలవాటైపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట ఇది. లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఇవి అంత ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తాయన్నమాట. సో, అవి లేకుండా కూడా నేను ఊహించుకోలేను. సో, ఇంకా ఎట్లయినా గానీ తప్పదు కదా! చేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా సర్దుకుని ఎక్కడివక్కడ అన్నీ పెట్టుకొని ఇవన్నీ వెళ్ళటానికి ఆల్రెడీ నాకసలు హెల్త్ బాలేదు ఆ టైంకి. సో, అయినా సరే మొత్తం అంతా క్లీన్‌గా సర్దుకుని పెట్టుకొని ఎళ్ళేసరికి ఇంటికెళ్ళిన తర్వాత మాత్రం అంటే ఈ ఇవన్నీ చేసుకుని ఆంధ్రాకెళ్ళాను కదా! ఆంధ్రాకెళ్ళిన తర్వాత ఎంత రిలాక్స్డ్‌గా అనిపించిందంటే, హమ్మయ్య! మొక్కలన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టేశాను. వాటికి సేఫ్‌గా ఉంటుంది. ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అయింది కాబట్టి అంత చలి లేదు కాబట్టి బెటర్ అట్లా అది ఇది అని అనుకుంటూ వెళ్ళాననమాట. నిజంగానే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. వెడ్డింగ్స్‌కి వెళ్ళానని చెప్పాను కదా! చాలా బాగా మంచి కొత్త ఫ్రెండ్స్ అందరూ దొరికారు. బాగా అనిపించిందనమాట. అండ్ ఇంటికొచ్చిన తర్వాత కూడా నా మొక్కలకి ఏం కాలేదు. మీరు ముందు ముందు వీడియోస్ పెడతాను కదా! చూద్దురు గాని మీరందరూ కూడా. ఏ మొక్కలు పాడవలేదు. 1, 2 ఆ! ఆ 1, 2 అయితే తప్పదు ఇంకా. కొన్ని కొన్ని వాడిపోయినట్టు అదే అయినియి. పర్వాలేదు. కానీ ఆంధ్రాలో వెదర్ మాత్రం సూపర్ ఉందండి. అసలు అంటే నాకు ఇక్కడితో కంపేర్ చేసుకుంటే అక్కడ బావుందనే అనిపించింది. ఎందుకంటే ఎండలంటారా సమ్మర్స్ ఎక్కడైనా ఒకలాగే ఉంటున్నాయి. ఎండలు ఉంటాయి. బట్ ఆ హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది గదా! దానివల్ల కొంచెం నాకు బాగా అనిపించిందనమాట. అసలు ఇక్కడైతే స్కిన్ పోర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినట్టు, ఆ చలి వెదర్ నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత నాకు మంచిగా భలే బావుందని అనిపించింది. ఉన్నన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేశాననమాట. 15 డేస్ వరకు అక్కడే ఉన్నాను కదా! ఫుల్‌గా షాపింగ్ కూడా చేశాననమాట. షాపింగ్ అంటే ఏదో పెద్ద పట్టు చీరలు, నగలు ఇట్లాంటివి ఏం కాదు. నాకు ఇక్కడ దొరకనివి కూడా అక్కడ దొరికినప్పుడు అట్లాంటివి చూసినప్పుడు భలే ఎగిరి గంతేయాలి అనన్న ఫీలింగ్ ఉంటదనమాట. సో, అలాంటివన్నీ కూడా ఎక్కడ కనబడితే అక్కడ చకచకా తీసి కొనేసి పెట్టేసుకోవడం అలవాటనమాట నాకు. సో, అలా నాకు కావాల్సినయండి అండ్ ఇంకా చీరలు కూడా కొనుక్కున్నాను. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ అజ్జరంలో ఇత్తడి సామాన్లు కూడా కొన్నాను. అవి కూడా పెద్ద ఎక్కువేం కాదు. ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు ఏదైనా వెరైటీగా కనపడింది. మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు కనపడతాయి కదా కొన్ని. అవి మనకి చాలా కాస్ట్‌లీగా అనిపిస్తే మనం డైరెక్ట్‌గా కనపడితే కొనుక్కుందాం అని చూస్తాం కదా! అండ్ క్వాలిటీ వైస్ కూడా అజ్జరంలో చాలా బావుంటాయి ఇత్తడి. సో, నేను అక్కడి నుంచి తీసుకోవటం అలవాటు కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒకటి, 2 తీసుకొస్తూ ఉంటాను. అలా కొనుక్కున్న షాపింగ్ కూడా ఉంది. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఎక్కడైనా డెకార్ చేసినట్టుగా అలా చూపిస్తాను చూద్దురు గానీ. ఇంటికొచ్చిన తర్వాత మాత్రం ఫుల్‌గా హ్యాపీగా స్లోగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టు స్లోగా ఉందనమాట. పనికి ఏది హడావిడి లేకుండా, ఏది హడావిడిగా చేయకుండా ప్రశాంతంగా ఒక్కొక్కటి అన్నీ సర్దుకుంటూ అండ్ అన్‌ప్యాక్ చేసుకుంటూ ఇలా నా టైమ్ స్పెండ్ చేస్తున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వీడియోస్ మీకు కంటిన్యూ వస్తూ ఉంటాయి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది అన్‌సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టడం గ్యాప్ ఇచ్చాను కదా! సో, దానివల్ల మీకు డిసప్పాయింట్ అయ్యి మీరు వెనక్కెళ్ళిపోతున్నారని అనిపించింది నాకు. సో, నేను ఇక మీదట మళ్ళీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్. సో, నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు నచ్చుతాయి అని మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అనిపిస్తే గనక వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అక్కడి నుంచి కొన్ని ఐటెమ్స్ తీసుకొచ్చాను చిన్న చిన్నవి. అవేంటా అని అడుగుతారు కదా! చూడండి లైక్
నేను ఫ్రీజర్‌లో చాలా మట్టుకి ఫ్రోజన్ చేసినవి పెడుతూ ఉంటాను కదా! అవి డబ్బాల్లో పెడితే ఏమవుతాయంటే బల్కీగా అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తాయన్నమాట. అంటే నాకు క్యాలెండర్‌లు ఇక్కడ అసలు దొరకవనమాట. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్స్ అండ్ హిందీవి వస్తూ ఉంటాయి గానీ, మన తెలుగు క్యాలెండర్ దొరకదు ఎలా సెర్చ్ చేసినా. ఆంధ్ర అసోసియేషన్ అని ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటుంది కదా అసోసియేషన్, దాని తరఫున తెచ్చిన క్యాలెండర్స్ కూడా మంచిగా అందులో తిథులు నక్షత్రాలు కూడా సరిగ్గా ఉండవు కొంచెం. మన తంగరాల వారి క్యాలెండర్స్ అయితే బాగుంటాయి. సో అక్కడి నుంచి క్యాలెండర్స్ తెచ్చుకున్నాను, ఒక 2, 3 క్యాలెండర్స్. ఆ తర్వాత విత్తనాలు తీసుకొచ్చానమాట. తోటకూర గోంగూర విత్తనాలు మనకి ఇక్కడ ఆన్లైన్లో తెప్పించుకోవాలి నేనైతే. సో ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం అలవాటు అనమాట. సో అలా కొన్ని విత్తనాలు, నెక్స్ట్ వచ్చే సీజన్కి ఆకుకూరలని కానీ లేకపోతే కూరగాయలని కానీ. దోసకాయలు కూడా దొరకవు, దోస విత్తనాలు కూడా అంత బాగోవు అనమాట. సో అక్కడి నుంచే తెచ్చుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకోటి, ఆంధ్ర వెళ్తే గనక నాకు కనపడినవల్లా తెచ్చుకోవడం అంటే మనకి ఇక్కడ లేనివి అవసరమైనవి తెచ్చుకుంటానని చెప్పాను కదా! సో అలాగే మా వారు పూజలు అది కూర్చున్నప్పుడు అది కూడా పూజల్లో పంచ కట్టుకోవడం అలవాటనమాట తనకి. సో పంచ అండ్ కండువా, తర్వాత ఇంకొకటి పట్టు షర్ట్ ఒకటి తీసుకొచ్చాననమాట. అండ్ నేను పూజ చేసుకునేటప్పుడు మనం లలితా సహస్రనామాలని గానీ లేకపోతే నిత్యదేవత పూజ మంత్రాలు ఉంటాయి కదా, అష్టోత్తరాలు, అవి పాతవైపోయినాయి అనమాట. సో అంటే మనం పసుపు కుంకుమ చేతులతో ముట్టుకుని అవి మా మచ్చలు పడిపోయినాయి అనమాట నా పుస్తకాలు. సో నేను మళ్ళీ కొత్తవి తీసుకొచ్చాను. ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మంచి మంచి వీడియోస్ ఇక ముందు పెడుతూ ఉంటాను. మీరు తప్పకుండా అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.